We continue our study today on all that Jesus taught, basing our study on in obedience to Jesus' command in Matthew 28, verse 20. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన దాన్ని ఆధారం చేసుకొని, where he told us to go into every nation and teach people to actually do all that Jesus commanded. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. Not everybody in the world, but disciples. We got to preach the gospel, forgiveness of sins to the whole world. ఇక్కడ లోకంలో ఉన్న వాళ్ళందరి గురించి కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ సువార్తను ప్రకటించవచ్చు, కానీ దీన్నైతే శిష్యులకే బోధించాలి. But when it comes to all that Jesus taught, we have to teach that to the disciples. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బోధించిందంతా ఎవరికి బోధించాలంటే శిష్యులకి బోధించాలి. It's no use telling worldly unconverted people all that Jesus taught. He said, first make them disciples. యేసు బోధించిందంతా ఈ లోకంలో మార్పు చెందిన వాళ్ళకి చెప్తే ఎటువంటి ఉపయోగం లేదు. అందుకే ఆయన ఏం చెప్పారంటే మొట్టమొదట శిష్యులుగా చేయాలి. Matthew 28:19, and then teach them to do all that I have commanded. If you don't make a person a disciple, మత్తయి సువార్త 28:19లో చెప్పిన ప్రకారం మొట్టమొదట వారిని శిష్యులుగా మనం చేయాలి. ఆ తర్వాత ఆయన ఆజ్ఞాపించిందంతా గైకొనమని వారికి బోధించాలి. it's pointless trying to teach him all that Jesus commanded. It will be just head knowledge. ఒక వ్యక్తిని శిష్యునిగా మార్చినట్లయితే యేసు బోధించిందంతా ఆ వ్యక్తికి చెప్పటంలో ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం తలకు సంబంధించిన బాహ్య జ్ఞానంగానే అది మిగిలిపోతుంది, which he has no interest in following. వాటిని గైకొనటానికి వారికి ఎటువంటి ఆసక్తి ఉండదు. We have multitudes of Christians today who sit in churches listening to all that Jesus commanded, who have no interest in following it, no interest in doing it. ఈనాడు మనం చూసినట్లయితే అనేక మంది క్రైస్తవులు సంఘంలో కూర్చొని యేసు ఆజ్ఞాపించిందంతా వాళ్ళు వింటున్నారు, కానీ వాటిని వెంబడించడానికి వారికి ఎటువంటి ఆసక్తి లేదు, వాటికి లోబట్టడానికి వారికి ఎటువంటి ఆసక్తి లేదు. Their leaders don't do it and they don't do it. వాళ్ళ నాయకులు దాన్ని చేయరు, వీళ్ళు దాన్ని చేయరు. That's not what Jesus is speaking of here. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అలాంటి దాని గురించి కాదు. The church can become strong, a church that the gates of hell will never prevail against, never overcome, if we first make disciples and then teach them to do, not teach the world, but teach these disciples. మొట్టమొదటిగా మనము శిష్యులుగా చేసి ఆ తర్వాత వారికి బోధించినట్లయితే, శిష్యులకు బోధించాలి కానీ లోకంలో ఉన్న వాళ్ళు కాదు. ఆ విధంగా చేసినట్లయితే సంఘం ఎంతో బలంగా ఉంటుంది. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, సంఘాన్ని జయించలేవు. Who have forsaken all to follow Christ, teach them to do every single thing that Jesus commanded. క్రీస్తుని వెంబడించడానికి ఎవరైతే సమస్తను కోల్పోయారో ఆ శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిందంతా గైకొనమని బోధించాలి. I believe God wants little groups of people like this, New Testament churches, all across the world, everywhere. ప్రపంచంలో ప్రతి చోట కూడా ఈ క్రొత్త నిబంధన సంఘములుగా కలిగి ఉన్న చిన్న చిన్న గుంపులను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. The mark of this New Testament church should be that they do everything that Jesus commanded. క్రొత్త నిబంధన సంఘం యొక్క గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిందంతటిని వారు గైకొంటారు. For example, that they seek to love one another. ఉదాహరణకు మనం చూసినట్లయితే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించడానికి ప్రయత్నం చేస్తుంటారు. As Christ loved them, so that all people will know that they are Christ's disciples. క్రీస్తు వారిని ప్రేమించినట్లుగా వీరు ఒకరినొకరు ప్రేమించడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు లోకమంతా కూడా వీళ్ళు క్రీస్తు యొక్క శిష్యులని తెలుసుకుంటారు. This is God's will. ఇదే దేవుని చిత్తము. And this is why we've been looking at the things that Jesus taught beginning in Matthew chapter 4, where we've been concentrating our studies. ఇందుకే మనము యేసుక్రీస్తు ప్రభువారు బోధించిందంతా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడో చూసాం. అక్కడ నుండి మనం చూస్తూ ఉన్నాం. The last few sessions. గత కొన్ని అధ్యయనాల్లో మనం వీటిని చూస్తూ వస్తున్నాం. We look now at Matthew chapter 4 and verse 19. We looked at it partially. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో కొంత భాగాన్ని మనం చూసాం. In our last study, where Jesus turned to Simon, Peter and Andrew and told them, follow me. మన గత అధ్యయనంలో చూసాము, యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురును మరియు అంద్రేయను చూసి నన్ను వెంబడించుడి అని చెప్పారు. And I will make you fishers of men. నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. We looked at what that command follow me implies.
In our last study, మన గత అధ్యయనంలో మనం చూసాం, నా వెంబడి రండి అంటే అందులో ఏమేమి ఇమిడి ఉన్నాయో మనం చూసాం. we want to look at the rest of that verse now, what Jesus taught. ఆ వాక్య భాగం అంతటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి ఏం బోధించారో. Let's read slowly. I feel that many Christians don't read the Bible slowly. మనము నెమ్మదిగా దీన్ని చదువుదాం. నేనేమనుకుంటానంటే క్రైస్తవులు అనేక మంది బైబిల్ను నెమ్మదిగా చదవరు. They don't meditate on it. They don't think about the words, and therefore they miss what God has for them. వాళ్ళు బైబిల్ను నిదానంగా చదవకపోవటం బట్టి, దాన్ని వాళ్ళు ధ్యానించకపోవటం బట్టి, మరియు అందులో ఏమైతే వాక్యాలు ఉన్నాయో దాని గురించి ఆలోచించకుండా ఉండటాన్ని బట్టి దేవుడు వారి కోసం ఏమైతే చెప్తున్నాడో దాన్ని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. Much more important than your going through the Bible 50 times in a year is the Bible going through you once a year. సంవత్సరంలో 50 సార్లు నువ్వు బైబిల్ అంతటిని పూర్తి చేయటం కంటే ఒక సంవత్సరంలో బైబిలు నీ గుండా వెళ్ళటం అనేది ఎంతో మంచిది. I don't want to get into the Guinness Book of Records as to how many times I've read through the Bible. నేను బైబిల్ అంతటిని ఎన్నిసార్లు చదివాను అని ఏదో గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కటానికి కాదు, Or how many verses in the Bible I have memorized. లేక బైబిల్లో ఉన్న ఎన్ని వచనాలు నేను కంఠస్థం చేశాను అన్నది కాదు. I'm not in competition with anybody on those issues. ఆ విషయంలో నేను ఎవరితో కూడా పోటీ పడటం లేదు. It's good to read through the Bible many times. It's good to memorize huge portions of Scripture. బైబిల్ను అనేక సార్లు పూర్తి చేయటం మంచిది. దేవుని యొక్క వాక్యముల్లో పెద్ద పెద్ద వాక్య భాగాలను కంఠస్థం చేయటం కూడా మంచిది. If you can apply them in your life, claim those promises, obey those commands, otherwise it's worthless. అవి నీ జీవితాల్లో అన్వయించుకున్నట్లయితే, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్లయితే, ఆ ఆజ్ఞలకు విధేయత చూపించినట్లయితే అది ఎంతో మంచిది. లేనట్లయితే అది ఎంతో నిరుపయోగం. It's head knowledge which can only puff you up. అది కేవలం తలకు సంబంధించిన బాహ్య జ్ఞానంగా ఉండి అది నిన్ను కేవలం ఉప్పొంగ చేస్తుంది. But much more important is to let the Bible go through you. కానీ ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిలు నీ గుండా నీవు వెళ్ళనివ్వటం. One of the prayers that I have prayed myself, and I continue to pray, is, Lord, before I leave this earth, నేను ఇప్పటికీ చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేదానికంటే ముందే, here's a good prayer for you to pray too. ఇది మీరు కూడా చేయటానికి మంచి ప్రార్థనగా ఉంది. Lord, before I leave this earth, I want to obey every single commandment that you have given me to obey, especially in the New Testament. ప్రభువా నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేదానికంటే ముందు నీవు నా కొరకు ఏవైతే ఆజ్ఞాపించావో, నేను విధేయత చూపించాలని నీవు ఆజ్ఞాపించావో. పాత నిబంధనలో చూసినట్లయితే ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ముఖ్యంగా క్రొత్త నిబంధన ఆజ్ఞల గురించి నేను చెప్తున్నాను. There are many commands to Israel in the Old Covenant that are not for me, like sacrificing lambs and keeping the Sabbath day, etc. ముఖ్యంగా క్రొత్త నిబంధనలోని ఆజ్ఞలు. పాత నిబంధనలో ఇశ్రాయేలు వారి కొరకు దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే బలులు అర్పించటం గురించి, విశ్రాంతి దినం పాటించటం గురించి. But every command that is meant for me in Scripture, I want to obey 100% before I leave this earth. లేఖనాల్లో నా గురించి ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞకు నేను విధేయత చూపించాలి, నేను ఈ భూమిని విడిచిపెట్టే వెళ్ళేదానికంటే ముందే. And secondly, Lord, before I leave this earth, I want to claim every promise that you have given in the New Testament for me. ప్రభువా నేను ఈ భూమిని విడిచిపెట్టే వెళ్ళేదానికంటే ముందే నా కొరకు లేఖనాల్లో మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలి. There are promises to Israel, which I am not interested in claiming. There are promises to Abraham, which I am not interested in. But the promises for me, అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానాలు ఉన్నాయి, వాటి విషయంలో నాకు ఆసక్తి లేదు. కానీ నా కోసం ఇవ్వబడిన వాగ్దానాలు, the child of God, every single one of them, whether in the Old Testament or New Testament, I want to claim them. దేవుని బిడ్డగా నాకు ఏవైతే వాగ్దానాలు ఇవ్వబడ్డాయో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ వాటన్నిటిని నేను స్వతంత్రించుకోవాలి. To before I leave this earth. Isn't that a good prayer to pray? ఈ భూమిని నేను విడిచిపెట్టి వెళ్ళేదానికంటే ముందే. ఇది మంచి ప్రార్థన కాదా మనం ప్రార్థన చేయటానికి? Why should I leave this earth ignoring certain sections of Scripture? కొన్ని లేఖన భాగాలను నేను నిర్లక్ష్యం చేసి ఎందుకు నేను కోల్పోవాలి? Ignoring certain commandments, కొన్ని ఆజ్ఞలను నేను ఎందుకు నిర్లక్ష్యంగా విడిచిపెట్టాలి? ignoring certain promises. I want to claim all of them before I reach heaven. కొన్ని వాగ్దానాలను నేను ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? నేను పరలోకానికి చేరుకునే ముందే వీటన్నిటిని నేను స్వతంత్రించుకోవాలి. So that
I can stand before my Lord not having despised a single commandment or promise of His. ఆ విధంగా నేను నా ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు ఆయన ఇచ్చిన ఒక్క ఆజ్ఞను కానీ ఒక్క వాగ్దానాన్ని కానీ తృణీకరించకుండా నేను నిలబడొచ్చు. How do you think you will feel when you stand before the Lord and you discover that you neglected a lot of His commandments? నీవు ప్రభు ఎదుట నిలబడి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అనేకమైనవి నీవు నిర్లక్ష్యం చేసావని నీవు గుర్తెరిగితే నువ్వు ఎలా భావిస్తావు? Maybe the small ones. బహుశా అవి చిన్నవై ఉండొచ్చు. And neglected to claim some of His promises, which made your life unnecessarily miserable on earth. లేక ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో కొన్నిటిని నిర్లక్ష్యం చేయటం ద్వారా ఈ భూమి మీద నీ జీవితాన్ని నువ్వెంతో దౌర్భాగ్యంగా మార్చుకున్నావు. I think I'd feel terrible if I stood before the Lord like that. I don't want to. ఆ విధంగా తెలుసుకొని నేను ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు నేను ఎంతో సిగ్గుపడతాను, కానీ నేను అలా ఉండదలుచుకోవట్లేదు. So that's why we want to read carefully a simple statement like this: I will make you fishers of men. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని మనం ఎంతో నిదానంగా చదవాలి. ఇలాంటి చిన్నదైనా సరే, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. Who's going to make you a fisher of men? మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేసేది ఎవరు? Christ. క్రీస్తే చేస్తాడు. No man can make you a fisher of men. You can go to a Bible college and spend years there. That won't make you a fisher of men. మనుషులను పట్టు జాలరులుగా నిన్ను ఏ ఒక్క మనుషుడు కూడా చేయలేడు. నీవు బైబిల్ కాలేజీలకు వెళ్ళి అనేక సంవత్సరాలు అక్కడ ఉన్నా కానీ నిన్నెవరూ కూడా మనుషులను పట్టు జాలరులుగా చేయలేరు. You don't become a fisher of men by studying the Bible. ఏదో బైబిల్ చదివినంత మాత్రాన నీవు మనుషులను పట్టు జాలరుగా ఉండలేవు. No. You don't become a fisher of men by hearing a missionary challenge ఒక మిషనరీ సవాలు వినటం ద్వారా నువ్వు మనుషులను పట్టు జాలరుగా ఉండలేవు. and raising your hand or coming forward and kneeling down and consecrating your life for God's work. No, you don't. నువ్వేదో చేయి పైకెత్తి ముందుకు వెళ్ళి ప్రభు కొరకు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నంత మాత్రాన నువ్వు ఆ విధంగా ఉండలేవు. If you want to be a fisher of men, the Lord says, you follow me. నీవు మనుషులను పట్టు జాలరుగా ఉండాలనుకుంటే నీవు నన్ను వెంబడించు. Not even study the Bible. Follow me. కేవలం బైబిల్ చదవటం కాదు, నన్ను వెంబడించు. Those early Christians didn't have a Bible. How could they be fishers of men? By following Jesus. ఆదిమ కాలంలో ఉన్న క్రైస్తవులు మనం చూసినట్లయితే చదవటానికి వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. మరి వాళ్ళు మనుషులను పట్టు జాలరులుగా ఎలా అయ్యారు? క్రీస్తుని వెంబడించడం ద్వారా. It's more important. Now you got to understand me right here. ఇక్కడ మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, I believe in studying the scriptures. We started with that. Man shall live by every word that proceeds from the mouth of God. లేఖనాలు ఎంతో ప్రాముఖ్యమైనవి, వాటిని మనం చదవాలి, దాన్ని నేను నమ్ముతున్నాను. ఆ విధంగానే మనం ప్రారంభించాము. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడని. But you don't become an idol worshipper of the Bible. కానీ బైబిల్ను ఒక విగ్రహం లాగే నువ్వు పూజించాలని కాదు. Don't become a bibliolater. The Bible is meant to help us to follow Jesus better. బైబిల్ని ఒక విగ్రహంగా మార్చుకొని దాన్ని ఆరాధించటం కాదు. బైబిల్ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన రీతిలో వెంబడించినట్లు సహాయం చేస్తుంది. The Holy Spirit uses the word to show us the glory of Jesus Christ. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని క్రీస్తు యొక్క మహిమను మనకు చూపిస్తాడు. So follow me is the way to become a fisher of men. మీరు నన్ను వెంబడించండి, అప్పుడు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. And who's going to make you a fisher of men? మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేసేది ఎవరు? Not some missionary Bible training institute. Jesus Christ himself. ఏదో మిషనరీ బైబిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే మిమ్మల్ని అలా చేస్తాడు. God may use men, దేవుడు మనిషిని ఉపయోగించుకోవచ్చు, but ultimately it's Christ who wants to have a personal relationship with you, and he alone can make you a fisher of men. కానీ మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువే మీతో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఆయన మాత్రమే మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేయగలడు. Now what does it mean to be a fisher of men? మనుషులను పట్టు జాలరి అంటే ఏంటి? To pick up, just like fishermen go into the seas or into the rivers, let down their nets to pick up fish. చేపలు పట్టే జాలరులు ఏం చేస్తారంటే సముద్రంలోకో నదుల్లోకి వెళ్ళి వాళ్ళ వలలు వేసి చేపలను పట్టుకుంటారు. And bring them to the shore. ఆ తర్వాత తీర ప్రాంతానికి తీసుకువస్తారు. To bring them from one surrounding into another. ఒక పరిసర ప్రాంతాల నుండి మరొక పరిసర ప్రాంతాలకు వాళ్ళు తీసుకొని వస్తారు. A fish is not naturally comfortable on earth. It's comfortable in the sea. ఒక చేప సముద్రంలో సుఖంగా ఉంటుంది, కానీ నేల మీద సుఖంగా ఉండదు. And a fisherman is picking up that fish from there and bringing it to earth, to a completely different environment. ఆ చేపలు పట్టే జాలరు ఏం చేస్తాడంటే ఒక పరిసర ప్రాంతాల నుండి
పూర్తిగా వేరైన మరొక పరిసర ప్రాంతాలకు ఆ చేపలను తీసుకొని వస్తాడు. from what it was in. ఇంతకు ముందు ఏ పరిస్థితుల్లో అయితే ఆ చేప ఉందో వేరైన పరిస్థితుల్లోనికి తీసుకొని వస్తాడు. Very important to understand. It's not like capturing a lion or an elephant and putting it in a cage. దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఒక సింహాన్నో ఏనుగునో పట్టుకొని వచ్చి బోన్లో పెట్టడం వంటిది కాదు ఇది. Because that's still, a lion is used to the jungles and to live on the earth, not in the sea. ఎందుకంటే ఒక సింహాన్ని మనం చూసినట్లయితే సింహము నేల మీదే అడవుల్లో ఉంటుంది కానీ సముద్రంలో ఏమి ఉండదు. But when you catch a fish, కానీ నీవు ఒక చేపను పట్టుకున్నట్లయితే it's being taken out and put into a completely different environment. I mean, ఆ చేప ఒక పరిస్థితుల్లో నుండి మరొక పరిసర ప్రాంతాల్లోనికి పూర్తిగా వేరైన పరిస్థితుల్లోనికి తీసుకొని రాబడుతుంది. land and water are like opposites. నేల నీరు అనేది ఎంతో వ్యతిరేకంగా ఉంటాయి. So to be a fisher of men, a real fisher of men in its full meaning, నిజముగా మనుషులను పట్టు జాలరి అంటే పూర్తి అర్థం ఏంటంటే would be to go to people who are in the water of this world and pick them up from there మనుషులను ఈ లోకము అనే నీటిలో నుండి పట్టుకొని వచ్చి and bring them into a completely different environment, which is the kingdom of heaven. ఎంతో పూర్తిగా వేరైన పరిసర ప్రాంతంలోనికి పరలోక రాజ్యము అనే ప్రాంతంలోనికి తీసుకొని రావటం. Now, if you haven't brought a person out of the kingdom of this earth ఒక వ్యక్తిని నీవు ఈ భూ సంబంధమైన ఈ లోక రాజ్యంలో నుండి తీసుకొని రానట్లయితే into the kingdom of heaven, you haven't really brought that fish out. You got to sort of kept that fish in your net perhaps, but it's still in the water. నీవు ఒక వ్యక్తిని భూ సంబంధమైన ఈ లోక రాజ్యంలో నుండి పరలోక రాజ్యంలోనికి తీసుకుని రానట్లయితే నీవు ఇంకా ఆ చేపని నీళ్లలోనే ఉంచావు. బహుశా నీ వలలో ఆ చేపను ఉంచి ఆ నీళ్లలోనే ఇంకా ఉంచావు. You haven't really brought it out. You haven't been a fisher of men. నీవు ఇంకా బయటకు తీసుకొని రాలేదు. మనుషులను పట్టు జాలరిగా నీవు లేవు. Which fisherman just catches the fish in the nets and leaves them in the net, still in the water? ఏ జాలరి చేపలు పట్టి ఆ వలలో ఉంచి ఆ వలని నీటిలో ఉంచుతాడు? The fish are very comfortable in that water. అలా ఉన్నట్లయితే ఆ నీటిలో ఆ చేప ఎంతో సౌకర్యంగా ఉంటుంది. But you bring them out to the earth and you see how fish behave when they are on land. They are flapping around and saying, hey, I'm not very comfortable here. కానీ ఆ చేపను నువ్వు నేల మీదకు తెచ్చి విడిచిపెట్టినట్లయితే ఆ చేప ఎంతో ఎగురుతూ ఉంటుంది. నాకు ఇక్కడ సౌకర్యంగా లేదని చెప్తూ ఉంటుంది. When a person is transported from the things of earth to heaven, ఒక వ్యక్తి ఈ భూ సంబంధమైన పరిస్థితుల్లో నుండి పర సంబంధమైన పరిస్థితుల్లోనికి తీసుకుని రాబడినప్పుడు it's a different environment altogether. Just like it is for a fish when he comes from water to the land. ఒక చేప నీటిలో నుండి నేల మీదకి వచ్చినప్పుడు ఎంత వేరైన పరిస్థితులు ఉంటాయో ఆ వ్యక్తికి కూడా అలానే పూర్తిగా వేరైన పరిస్థితులు ఉంటాయి. When we are transported from the kingdom of earth to the kingdom of heaven, ఈ లోక రాజ్యంలో నుండి పరలోక రాజ్యంలోనికి మనం తీసుకొని రాబడినప్పుడు until we realize that this is our natural environment, ఇదే మన స్వాభావికమైన పరిసర ప్రాంతాలని మనం గుర్తెరిగే వరకు కూడా the Holy Spirit makes us comfortable in the kingdom of heaven. పరిశుద్ధాత్ముడు పరలోక రాజ్యంలో మనం సౌకర్యంగా ఉండేటట్లు చేసే వరకు కూడా. So don't feel that you have completed your job and you're a fisher of men just because you made 100 people say, Lord Jesus, come into my heart. ఏదో ఒక 100 మంది చేత నీవు ఓ యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోనికి రా అని నువ్వు చెప్పించినంత మాత్రాన నీ పనిని సంపూర్తి చేశానని అనుకోవద్దు. Unfortunately, that's what's happened. దురదృష్టవశాత్తు అదే జరుగుతుంది. They haven't meditated on what it means to be a fisher of men. మనుషులను పట్టు జాలరిగా ఉండటం అంటే ఏంటో వాళ్ళు ధ్యానించడం లేదు. And that's because అది ఎందుకు జరుగుతుందంటే other human beings and teachers have made them fishers of men, not Christ. అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళను ఇతర మనుషులు ఇతర బోధకులు మనుషులను పట్టు జాలరులుగా చేశారు కానీ క్రీస్తు కాదు. If Christ were to make you a fisher of men, it would be on the same principle. క్రీస్తే నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేయాలంటే ఇదే నియమాన్ని పాటించాలి. That he preached few verses earlier, just 2 verses earlier. 2 వచనాల ముందు ఆయన చెప్పిన మాటల ప్రకారం Repent, for the kingdom of heaven is at hand. I will teach these fish to turn around. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఈ చేపలకి నేనేం చెప్పాలంటే మీ మనస్సు త్రిప్పుకొనుడి. And seek for the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి. To a completely different environment than they were in. వారు ఏదైతే పరిసర ప్రాంతాల్లో ఉన్నారో దానికి పూర్తిగా వేరైన పరిసర ప్రాంతాల్లోనికి తీసుకొని రాబడాలి. That's what a fisherman is doing. He's taking a fish and taking them from the sea to the land. జాలర్లు చేసే పని అదే. వాళ్ళు సముద్రంలో నుండి చేపలను నేల మీదకి తీసుకొని వస్తారు. And I must take people out of the kingdom of the earth
into the kingdom of heaven, out of the kingdom of the devil. నేను కూడా వాళ్ళను ఈ లోక రాజ్యంలో నుండి పరలోక రాజ్యంలోనికి తీసుకొని రావాలి. సాతాను సంబంధమైన ఈ రాజ్యంలో నుండి Into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావాలి. And it's only Jesus who can make us fishers of men. Nobody else can do it. మనల్ని మనుషులను పట్టు జాలలుగా చేసేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, మరెవరూ చేయలేరు. And it's not just the evangelist who's a fisher of men. కేవలం ఒక సువార్తికుడు మాత్రమే మనుషులను పట్టు జాలరుగా లేడు. No. Evangelist is doing part of that job. దాంట్లో కొంత భాగాన్ని సువార్తికుడు చేస్తున్నాడు. The prophet, the apostle, the teacher, ఒక ప్రవక్త, ఒక అపోస్తలుడు, ఒక బోధకుడు, the shepherd, the pastor ఒక కాపరి, ఒక పాస్టరు has also got to complete that job of making these people really comfortable in this kingdom of heaven. వీళ్ళందరూ కూడా ఈ వ్యక్తి పరలోక రాజ్యంలో సౌకర్యంగా ఉండటానికి సహాయం చేస్తారు. So what a job it is. It's a complete task. ఇది ఎంత గొప్ప పనో కదా. ఈ విధమైన సంపూర్ణమైన కార్యాన్ని నెరవేర్చాలి. To take a person out from the seat of the land, out from the kingdom of earth ఒక వ్యక్తిని నీటిలో నుండి నేల మీదకు తీసుకొని రావటానికి, to the kingdom of heaven. ఈ లోక రాజ్యంలో నుండి పరలోక రాజ్యంలోనికి తీసుకొని రావటానికి. So the way to do it is to follow Christ. దీన్ని ఎలా చేయాలి అంటే క్రీస్తును వెంబడించడం ద్వారానే. If I follow Jesus, I will do that just like the way he did it. నేను క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే ఆయన ఏ విధంగా చేశాడో నేను కూడా అదే విధంగా చేస్తాను. Let's take an example. ఒక ఉదాహరణ మనం తీసుకుందాం. He took 11 people. Well, he called 12 people to be his apostles. ఆయన తన 11 మంది శిష్యులను పిలిచి, నిజానికి ఆయన తన అపోస్తలుగా ఉండటానికి 12 మందిని పిలిచాడు. But he succeeded with only 11 of them to transfer them to the values of heaven's kingdom. కానీ ఆ 12 మందిలో 11 మంది విషయంలోనే ఆయన పర సంబంధమైన విలువలను వారికి నేర్పించే విషయంలో విజయం సాధించాడు. One of them dropped out, which teaches us that despite our best efforts, some will still drop out. అందులో ఒకరు దారి తొలగిపోయారు. ఇదేం బోధిస్తుందంటే మనం ఎంత శ్రేష్టమైన పని చేసినా కానీ అందులో కొంతమంది దారి తొలగిపోతారు. When we seek to lead people into God's kingdom, we're not discouraged by that. మనం ప్రజలను దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. దాన్ని బట్టి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. Because that happened even in Jesus' church. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సంఘంలో కూడా ఇది జరిగింది. Even if somebody steals money in your church, don't get discouraged. In Jesus' church, somebody stole money. ఒకవేళ మీ సంఘంలో ఎవరైనా డబ్బు దొంగిలించినా కానీ మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సంఘంలో కూడా ఒక వ్యక్తి డబ్బును దొంగిలించాడు. Judas Iscariot. ఆయన ఇస్కరియోతు యూదా. So we're not talking about perfect 100% success ఏదో 100% విజయం సాధించే విషయం గురించి మనం మాట్లాడటం లేదు. with all those we work with. మనము ఎవరితో అయితే పని చేస్తుంటామో వారందరి విషయంలో. Jesus did not have perfect success with all those he worked with. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరితో అయితే పని చేశారో వారందరి విషయంలో 100% పరిపూర్ణమైన విజయం ఏమీ లేదు. He always said, he who has ears to hear, let him hear. ఆయన ఎప్పుడు ఏం చెప్పారు అంటే వినుటకు చెవి గలవాడు విన్నుగాక అని చెప్పేవారు. He doesn't force people to enter his kingdom. He did not force Judas Iscariot. తన రాజ్యంలోనికి ప్రవేశించాలని ప్రజల్ని ఎవరిని బలవంతం చేయలేదు. ఇస్కరియోతు యూదాను బలవంతం చేయలేదు. And he will not force anybody. ఆయన ఇప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. So don't get discouraged if you find some people drop out. కొంతమంది దారి తొలగిపోయినంత మాత్రాన నీవు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. It doesn't matter. Paul once said that all those in Asia forsook him. 2 Timothy 1. 2 తిమోతి 1లో పౌలు ఒకసారి ఈ విధంగా చెప్పాడు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. He once looked at his co-workers and said in Philippians 2 verse 19 onwards, ఫిలిప్పి 2:19 నుంచి మనం చూసినట్లయితే తనతో పనిచేస్తున్న జత పని వారి గురించి ఈ విధంగా చెప్తున్నాడు. I don't have anybody like Timothy. All seek their own. తిమోతి వంటి వారెవరు నా దగ్గర లేరు. మిగిలిన వారందరూ వారి వారి సొంత కార్యాలను చూసుకుంటున్నారు. But he was not discouraged. He knew that the way to life was narrow. అంత మాత్రాన అపోస్తలుడైన పౌలు ఏమీ నిరుత్సాహపడలేదు. ఆయనకు తెలుసు జీవమునకు వెళ్లే మార్గం ఎంతో సంకుచితమైందని. And few would find it. Jesus knew that. He taught that దాన్ని కనుగొని వారు కొందరే అని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దాన్ని బోధించారు. in Matthew chapter 7. And the apostles knew it and I know it. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ విషయం తెలుసు. ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో బోధించారు. అపోస్తలులకు తెలుసు, నాకు కూడా తెలుసు. But we work with everybody, but recognize all the time that only few will really make it. మనం అందరితో కలిసి పనిచేస్తాం, కానీ ఆ విధంగా వచ్చే వాళ్ళు కొంతమందే ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. Only few will find the way to life because most people are just not interested. ఎందుకంటే జీవమును కనుగొని వారు కొందరే. ఎందుకంటే అనేక మందికి ఈ విషయంలో ఆసక్తి ఉండదు. They want the things of heaven and the things of earth. వాళ్ళకేంటంటే పర సంబంధమైన విషయాలు కావాలి, భూ సంబంధమైన విషయాలు కూడా కావాలి. And they don't
they end up like Judas Iscariot, చివరికి వారి అంతం ఎలా ఉంటుందంటే ఇస్కరియోతు యోధా వలె ఉంటుంది. or like those people who turned away from Paul. లేక పౌలును విడిచిపెట్టి వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో వీళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. But if we are faithful with our job, there will always be a remnant. కానీ మనకు అప్పగించిన పని విషయంలో మనం నమ్మకంగా ఉన్నట్లయితే శేషించిన వారు కొంతమంది ఉంటారు ఎప్పుడు. That really becomes a part of the kingdom of heaven on earth. వారు నిజముగా ఈ భూమి మీద పరలోక రాజ్య విషయంలో పాలిభాగస్తులై ఉంటారు. And becomes a very powerful church as a witness for Christ క్రీస్తు కొరకు బలమైన సాక్ష్యం కలిగిన సంఘంలో వాళ్ళు ఉంటారు. on this earth. They may not be large in number. In fact, they will not be large in number. ఈ భూమి మీద వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏదో పెద్ద సంఖ్యలో ఉండకపోవచ్చు, వాళ్ళు పెద్ద సంఖ్యలో ఏమి ఉండరు. Because the way to life is narrow ఎందుకంటే జీవమునకు వెళ్లే మార్గం ఎంతో సంకుచితమైంది. and very few find it. చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు. So the Lord is the one who makes us fishers of men. It's very important to understand that. కాబట్టి మనల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. I think of the picture of Jeremiah. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్న ఒక సంఘటన ద్వారా దీన్ని నేను చూస్తూ ఉంటాను. 18, where the Lord told Jeremiah to go to the potter's house. అక్కడ ఇర్మియాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు కుమ్మరి వాని ఇంటి దగ్గరికి వెళ్ళమన్నాడు. And there he saw the potter taking clay, just mud, అక్కడ ఆ కుమ్మరివాడు మట్టిని తీసుకున్నాడు, కేవలం మట్టి అది, and making a beautiful vessel out of it. దాని నుంచి ఎంతో అందమైన పాత్రను చేస్తున్నాడు. And it's amazing how experienced potters can make beautiful vessels out of just ordinary mud. ఎంతో అనుభవం కలిగిన ఆ కుమ్మరి వాళ్ళు కేవలం మట్టి ముద్ద నుండి ఎంతో అందమైన పాత్రలు చేస్తూ ఉంటారు. ఇదంతా అద్భుతం. And we are also mud. మనం కూడా మట్టి ముద్దలం. And the Lord takes us and by the power of his Holy Spirit transforms us ప్రభు మనల్ని తీసుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని రూపాంతరం చెందిస్తుంటాడు. into a servant of God, a fisher of men. దేవుని యొక్క సేవకునిగా మనల్ని మారుస్తాడు. మనుషులను పట్టు జాలరిగా మనల్ని మారుస్తాడు. Now most people in the world are fishing for money. ఈ లోకంలో అనేక మందిని మనం చూసినట్లయితే డబ్బుల గురించి వాళ్ళు చేపలు పడుతూ ఉంటారు. They're looking around for opportunity, just like fishermen go around looking, searching all over the waters. చేపలు పట్టే జాలర్లు అనేక అవకాశాలు చూస్తూ ఉంటారు. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎలా చేపలు పట్టాలో చూస్తూ ఉంటారు. Where can I catch fish? Not here, not here, not here. Oh, here, there's plenty of fish. నేను చేపలను ఎక్కడ పట్టగలను? ఇక్కడ కాదు, ఇక్కడైతే చాలా చేపలు ఉంటాయి. And that's the way most people live on the earth. Where can I make more money? Where can I make more money? ఈ భూమి మీద అనేక మంది అలా జీవిస్తుంటారు. నేను ఎక్కువ డబ్బులు ఎక్కడ సంపాదించగలను? Here perhaps, over there, over there, over there. బహుశా ఇక్కడేమో, అక్కడేమో, మరొక చోటేమో. Now, when a person begins to seek God's kingdom first, ఒక వ్యక్తి మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు his mindset changes. తన ఆలోచన విధానం మారిపోతుంది. He thinks of where can I make more people into members of God's kingdom. నేను ఎక్కడ అనేక మందిని దేవుని యొక్క రాజ్యంలో సభ్యులుగా చేర్చగలను అని ఆలోచిస్తుంటాడు. More Christ-like. క్రీస్తు స్వరూపంలోనికి మార్చగలను అని చూస్తుంటాడు. Where can I bring the unconverted person to Christ? నేను ఒక క్రైస్తవేతరుణ్ణి క్రీస్తులోనికి ఎక్కడ తీసుకొని రాగలను చూస్తూ ఉంటాడు. Where can I bring that person who's converted but not yet a disciple into discipleship? ఒక మార్పు చెందిన వ్యక్తి ఇంకా శిష్యుడిగా లేనట్లయితే ఎక్కడ నేను ఆ వ్యక్తిని శిష్యుడిగా మార్చొచ్చో చూస్తూ ఉంటాడు. Where can I make that disciple who's just sitting there lazily to obey every single thing that Jesus commanded so that he's transported completely into the kingdom of heaven? కేవలం సోమరిగా కూర్చున్న ఒక శిష్యుని దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆజ్ఞాపించారో వాటన్నిటినీ గైకొనమని నేను ఎక్కడ బోధించగలను? ఆ విధంగా సంపూర్ణంగా ఆ వ్యక్తిని ఈ భూలోక రాజ్యంలో నుండి పరలోక రాజ్యంలోనికి తీసుకొని రాగలను అని చూస్తూ ఉంటాడు. And he's following in Jesus' footsteps. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడల్లో నడిచేటట్లుగా చేయటం. And then I can reproduce myself in another generation ఆ విధంగా ఇంకొక తరాన్ని నేను మరలా తయారు చేయటం. where he begins to follow Jesus. అక్కడ వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించటం. First I begin to follow him. మొట్టమొదటిగా నేను యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. And then as I fish for these men and transform them, ఆ తర్వాత నేను ఇతర మనుషులను పట్టే జాలరుగా ఉండి వారు రూపాంతరం చెందేటట్లు చేయటం. into people who follow Jesus, I produced another generation. I believe that's what we should do with our own children. ఆ విధంగా ఇంకొక తరాన్ని తయారు చేయటం. మన పిల్లల విషయంలో కూడా మనం అదే చేయాలి. Every true disciple of Jesus should
desire that every one of his sons and daughters also become followers of Jesus. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రతి నిజమైన శిష్యుడు కూడా వాళ్ళ పిల్లలు కూడా యేసు క్రీస్తు ప్రభుని నిజంగా వెంబడించాలని కోరుకోవాలి. So that Jesus can make them. I can't make them fishers of men. ఆ విధంగా వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువే మనుషులను పట్టు జాలరులుగా చేయాలని నేను చేయలేను వాళ్ళను. But Jesus can make them fishers of men. There are many కానీ వారిని మనుషులను పట్టే జాలరులుగా యేసుక్రీస్తు ప్రభు చేయగలడు. preachers who promote their own children to follow in their footsteps. I'm not talking about that type of nonsense. అనేక మంది బోధకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ అడుగు జాడల్లో నడిచేటట్లు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. దాని గురించి నేను మాట్లాడటం లేదు. Only Jesus can make anybody a fisher of men. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఎవరినైనా మనుషులను పట్టు జాలరుగా చేయగలడు. It's Jesus who can make me a fisher of men. I can never make my children fishers of men. యేసుక్రీస్తు ప్రభు నన్ను మనుషులను పట్టు జాలరుగా చేయగలడు, కానీ నేను నా పిల్లల్ని ఎన్నటికీ మనుషులను పట్టు జాలరులుగా చేయలేను. But Jesus has to make them. I can encourage them to follow Jesus. కానీ యేసుక్రీస్తు ప్రభువే వారిని చేయగలడు ఆ విధంగా. అయితే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలని నేను వారిని ప్రోత్సహించగలను. And Jesus has to make them fishers of men. యేసుక్రీస్తు ప్రభు వారే వారిని మనుషులను పట్టు జాలరులుగా చేయగలడు. Jesus has to make them his servants. I cannot do that. తన దాసులుగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వారిని చేయగలడు, కానీ నేను చేయలేను. No matter how much I try. నేను ఎంత ప్రయత్నించినా సరే. It's very important to recognize this difference. ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించడం ఎంతో ప్రాముఖ్యమైనది. But we must seek to train our children and those, the younger generation we minister to follow in Jesus' footsteps and to say, Lord. కాబట్టి మన పిల్లలను మరియు ఎవరైతే యవనస్తులుగా ఉన్నారో ఆ తరంలో మనము సేవ చేస్తున్నామో వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో వారు నడవాలని మనం ప్రోత్సహించవచ్చు. Please make them fishers of men as well. ఓ ప్రభువా, వారిని కూడా మనుషులను పట్టు జాలరులుగా చేయమని మనం ప్రభువుని వేడుకోవచ్చు. Make them people who will draw others out of this world. ఇతర మనుషులను ఈ లోకంలో నుండి బయటకు తీసుకొచ్చేటట్లు వారికి సహాయం చేయమని మనం అడగొచ్చు. And bring them into your everlasting kingdom. మీ నిత్య రాజ్యంలోనికి వారిని తీసుకొని వచ్చులాగున. So in this process, there's something that we have to learn. ఈ క్రమంలో మనము నేర్చుకోవాల్సిన విషయం అవుతుంది. And that is from the examples that Jesus himself, that are given in the Gospels, how Jesus himself taught. సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉదాహరణలు మరియు ఆయన బోధించిన విషయాలను బట్టి మనం నేర్చుకోవచ్చు. Through action, how those fishermen could fish. ఆయన చేసిన క్రియల ద్వారా మరియు ఆ చేపలు పట్టే జాలర్లు ఏ విధంగా చేపలు పట్టారో దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. He taught them once at the beginning of his ministry and once at the end of his ministry. తన పరిచర్య యొక్క ప్రారంభంలో ఒకసారి దీని గురించి ఆయన బోధించాడు. తన పరిచర్య యొక్క చివరిలో కూడా దీని గురించి ఆయన ఒకసారి బోధించాడు. It's very interesting to see that. దీన్ని చూడటం ఎంతో ఆసక్తికరమైన విషయం. We read of Jesus cleansing the temple twice. దేవాలయంలో ఆయన 2 సార్లు సంగతులను సరిచేసినట్లుగా మనం చూస్తాం. Once at the beginning of his ministry in John chapter 2. ఒకసారేమో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, అది ఆయన యొక్క పరిచర్య ప్రారంభంలో జరిగింది. And once at the end of his ministry as well. ఆయన పరిచర్య యొక్క చివరిలో కూడా ఒకసారి ఈ విధంగా జరిగింది. In the same way, we find him teaching the disciples this truth by illustration once at the beginning of his ministry. అదే విధంగా ఈ సత్యాన్ని కూడా సాదృశ్య రూపకంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు 2 సార్లు బోధించారు. ఒకటేమో ఆయన యొక్క పరిచర్య ప్రారంభంలో In Luke chapter 5, and then at the end of his ministry in John chapter 21. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం దీన్ని చూస్తాం. తన పరిచర్య యొక్క చివరిలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా దీన్ని మనం చూస్తాం. So let's look at them. వాటిని మనం చూద్దాం. In Luke chapter 5, how he taught them to catch earthly fish. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఆయన తన శిష్యులకు నేర్పించింది ఏంటంటే ఈ భూ సంబంధమైన చేపలు పట్టే విషయంలో ఏ విధంగా చేపలు పట్టాలి నేర్పించారు. As a principle by which we could learn how he makes us fishers of men. మనుషులను పట్టు జాలర్లుగా ఏ విధంగా ఉండాలో దీని నుండి మనం నేర్చుకోవచ్చు. In Luke chapter 5, we read that Jesus was standing by the seaside and the lake of Gennesaret. Luke chapter 5 verse 1. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలబడి ఉన్నాడు. And he got into one of the boats, verse 3. 3వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఒక దోణి ఎక్కి ఉన్నాడు. And which was Simon's, and he asked him to push a little way out from the land. ఆ దోణి సీమోనుది, అయితే కొంచెము లోపలికి త్రోయమని ఆయన అడిగాడు. This time he was in the boat. ఆయన దోణిలో ఉన్నాడు అప్పుడు. And now he sat down in the boat and began teaching,
And when he had finished ఆ దోణిలో కూర్చొని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అయితే అది సమాప్తమైన తర్వాత his teaching of the multitudes, he said to Simon, అనేక మంది జనసమూహములకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధించుట చాలించిన తర్వాత సీమోనుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Hey, let's get some fish now. సీమోనుతో ఆయన ఈ విధంగా అన్నాడు, మనం కొన్ని చేపలు పడదాం అన్నాడు. I borrowed your boat. I'd like to pay you for it. నీ దోణిని నేను తీసుకున్నాను, ఇప్పుడు దానికి వెల చెల్లిస్తాను అన్నాడు. Wasn't that decent of Christ? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే ఎంతో నీతిగా మర్యాదగా ఉన్నాడు కదా. He said, put out into the deep water మీరు ఈ దోణిను లోతుకు నడిపించి లోతుగా ఉన్న నీళ్ల దగ్గర వల వేయమన్నాడు. and let down your nets for a catch. అక్కడ చేపలు పట్టుటకు మీ వలలు వేయమని చెప్పాడు. And Simon answered and said, Master, we worked hard all night and caught nothing. అప్పుడు సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదని చెప్పాడు. That's a principle we need to understand in serving the Lord. ప్రభువుని సేవించే విషయంలో ఇక్కడ ఒక నియమాన్ని మనం అర్థం చేసుకోవాలి. If you work hard all your life నీ జీవితం అంతా కూడా నీవు కష్టపడుతూ ఉన్నట్లయితే without the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా you'll discover one day when you stand in heaven that you've caught nothing. పరలోకంలో నీవు నిలబడి ఉన్నప్పుడు ఒకానొక రోజు నీకు అర్థమవుతుంది నీవేమీ పట్టలేదని. Even if you yourself are in the boat and you're saved. ఒకవేళ నీవు ఆ పడవలో ఉండి నీకు నువ్వు రక్షించబడినప్పటికీ You want a life like that? I certainly don't want it. అలాంటి జీవితం నీకు కావాలనుకుంటున్నావా? ఖచ్చితంగా అలాంటి జీవితం నాకు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. That's why I want to learn to listen to Jesus. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది నేను వినటం నేర్చుకోవాలనుకుంటున్నాను. To listen to the word of God, the voice of God, and the Holy Spirit. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినాలి. So Jesus says to him, యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పింది ఏంటంటే, put out your nets for a catch, go into the deep water. నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. And Simon was willing to respond. He says, even though we've caught nothing. అక్కడ సీమోను పేతురు స్పందిస్తూ ఉన్నాడు, మేము రాత్రంతయు ప్రయాసపడి ఏమీ పట్టకపోయినప్పటికీ At your bidding, verse 5, I will let down the nets. 5వ వచనము, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. This is the first principle. ఇదే మొట్టమొదటి నియమము. Lord, I'm not going to go my human reason. ప్రభువా, నా మానవ సంబంధమైన తర్కాన్ని బట్టి నేను వెళ్ళను. I'm going to do what you say, even though my human reason says it's a waste of time. ఒకవేళ నా మానవ సంబంధమైన తర్కము ఇది సమయాన్ని వ్యర్థం చేసుకోవటమే అని చెప్పినా సరే నీ మాట చొప్పున నేను వెళ్తాను. Because you tried all night. ఎందుకంటే రాత్రంతా నువ్వు ప్రయాసపడ్డావు. In the same areas, you went to every single spot in this lake and you didn't get any lake. Imagine ఆ సరస్సులో ప్రతి చోట నీవు వెతికావు, చూసావు. how many hours in the night they would have toiled. 7-8 hours, they got nothing. మీరు చూడండి, ఒకసారి ఊహించుకోండి, 7-8 గంటలు వాళ్ళు ప్రయాసపడి ఏమీ పట్టలేదు. They're absolutely sure there's nothing down. The fish are probably deep down at the bottom and not coming up to the level of the nets. కాబట్టి ఆ చేపలు ఎంతో లోతుగా ఉన్నాయి, అవి వలల్లో చిక్కట్లేదు. But at your bidding, I'll do it. కానీ నీ మాట చొప్పున నేను చేస్తాను. Lord, if you told me to do it, I'll do it. ఓ ప్రభువా, దాన్ని చేయమని నువ్వు చెప్పినట్లయితే నేను చేస్తాను ప్రభువా. And so they went out, and when they did this, ఆ విధంగా వాళ్ళు వెళ్ళి ప్రభువు చెప్పినట్లు చేశారు. they enclosed such a great quantity of fish that their nets began to break. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు, అందుచేత వారి వలలు పిగిలిపోతూ ఉన్నాయి. And they had to signal to their partners, verse 7, in other boats to come and help them. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేశారు. And they came and filled up both the boats. This is like a picture of churches cooperating together. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, సంఘాలు ఒక సంఘానికి మరొక సంఘం సహకారం చేసుకున్నట్లుగా ఉంటుంది. Who are eager to bring people into God's kingdom. ప్రజలను సంపూర్ణంగా దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకొని రావాలనే ఆకాంక్ష కలిగిన సంఘాలు. Completely into God's kingdom and saying, hey, come, I can't do all this myself. Come, let's cooperate and fill both boats. ఇది నేను ఒక్కడనే చేయలేను, మీరు కూడా రావాలి, సహకారం చేయాలని వాళ్ళు ఒకరికొకరు సహకరించుకున్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 2 దోణులు కూడా మునిగిపోతూ ఉన్నాయి. And even they began to sing. Imagine getting such a catch. ఒకసారి ఊహించుకోండి, అంత గొప్ప విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు. And when Simon Peter saw this, he knew it was a miracle. సీమోను పేతురు దాన్ని చూసి ఇది అద్భుతమని ఆయన గుర్తెరిగాడు. He knew that was not
something accidental. It was an absolute miracle ఏదో యథాలాపంగా జరిగింది కాదు, ఇది ఖచ్చితమైన అద్భుతమైన ఆయన గుర్తెరిగాడు. that he fell down at Jesus' feet and said, "Oh Lord, I'm a sinful man." ఆయన యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముణ్ణి అని చెప్పాడు. "Depart from me, you're too holy for me," because amazement had seized him. Verse 9. ప్రభువా నన్ను విడిచిపోమ్ము అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే వారందరూ దీన్ని బట్టి ఎంతో విస్మయం పొందారు. At the catch of fish they had taken. ఎందుకంటే వాళ్ళు పట్టిన చేపల రాశికి వాళ్ళు విస్మయం పొందారు. And then James and John, who were partners with Simon, were also there, and Jesus said, "Don't fear, from now on you'll be catching men." సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను అక్కడ ఉన్నారు. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని సీమోనుతో చెప్పాను. Here's the same principle he was applying to catching men. మనుషులను పట్టే విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇదే నియమాన్ని చెప్తూ ఉన్నారు. Recognize that you cannot do it on your own, నీ సొంత శక్తితో నీవు దీన్ని చేయలేవని గుర్తించటం. that all your labor will amount to zero. నీ సొంత శక్తితో నీవు పడిన ప్రయాసమంతా కూడా శూన్యమవుతుంది. That's the first thing to recognize. మనం గుర్తించవలసిన మొట్టమొదటి విషయం అది. And then bow your head before God and say, "Lord, I don't want to do my will in my life. ఆ తర్వాత దేవుని ఎదుట నీ తల వంచి, ప్రభువా నా జీవితంలో నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవాలని నేను అనుకోవట్లేదు. I don't want to serve God according to my plan. ప్రభువా నా సొంత ప్రణాళిక చొప్పున మిమ్మల్ని సేవించాలని నేను అనుకోవట్లేదు. I don't want to go to this part of the lake or that part of the lake according to my choice. ఓ ప్రభువా నా ఎంపిక చొప్పున సరస్సుకు ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా అని నేను నిర్ణయించుకోను. You tell me where to go and I'll go." ప్రభువా మీరు చెప్పండి, నేను ఎటు వెళ్ళాలో అటే వెళ్తాను. Is that the way you seek to serve the Lord? ప్రభుని సేవించే విషయంలో నీవు ఇలాంటి మార్గంలోనే వెళ్తున్నావా? Then you will accomplish God's will. ఆ విధంగా నీవు ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నీవు నెరవేరుస్తావు. Is one of the great blessings I've discovered, particularly in the last 36 years. ముఖ్యంగా గత 36 సంవత్సరాలుగా నేను చూసినట్లయితే ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదంగా ఉందని నేను కనుగొన్నాను. As I've sought to listen to where does God want me to go. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అని నేను ఆయన స్వరాన్ని వినుట ద్వారా. I don't go everywhere people invite me because I see that may not be where God wants me to go. ప్రజలు నన్ను ఆహ్వానించిన ప్రతి చోటకి నేనేమి వెళ్ళను, ఎందుకంటే బహుశా నేను అక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదేమో. People can think that, oh, I'm a gifted brother, so if I speak somewhere, Brother Zach, if he speaks somewhere, it'll be a blessing. Not so. మనుషులు అనుకోవచ్చు, జాక్ గారికి మాట్లాడే వరం ఉంది కాబట్టి ఆయన మాట్లాడినట్లయితే అక్కడ ప్రజలు ఆశీర్వదించబడతారని. అలా ఉండకపోవచ్చు. I cannot be a blessing except where God sends me. దేవుడు నన్ను పంపించని చోట నేను ఆశీర్వాదంగా ఉండలేను. I cannot catch fish unless God tells me to go. దేవుడు నన్ను అక్కడికి వెళ్ళు అని చెప్పనట్లయితే నేను అక్కడ చేపలను పట్టలేను. So that's the first thing we need to understand. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి నియమం ఇది. And the second is, when the Lord tells you to go, despite what all your feelings and your reasons say, go. రెండవది ఏంటంటే, ప్రభువు నిన్ను ఒక చోటకి వెళ్ళమన్నప్పుడు నీ మానవ తర్కం కానీ పరిస్థితులు కానీ ఏమి చెప్పినా సరే ప్రభువు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. And you'll find, as I found many times, God has a purpose in sending us there. నేను అనేక సార్లు చూశాను, దేవుడు నన్ను అక్కడికి పంపించటలో దేవునికి ఒక ఉద్దేశం ఉందని నేను అనేక సార్లు చూశాను. The other example is in John chapter 21. At the end of Jesus' ministry, it's the ఇంకొక ఉదాహరణ మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చివరిలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. one miracle that he did after the resurrection, the last miracle that he did. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన చేసిన చివరి అద్భుతం అది. The last thing mentioned in John 21, we read that this time he was not in the boat. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అది ప్రస్తావించారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈసారి ఆయన దోణిలో లేడు. The disciples were in the boat. They had toiled all night. John 21:3, and again caught nothing. అక్కడ శిష్యులు దోణిలో ఉన్నారు, వాళ్ళు కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ పట్టలేదు. A repetition of the lesson they learned 3 years earlier at the beginning of Jesus' ministry. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలో 3 సంవత్సరాల క్రితం వాళ్ళు నేర్చుకున్న పాఠం మరలా ఇక్కడ పునరావృతమైంది. And then Jesus stands on the shore and says, "Have you guys caught any fish?" He says, "Nothing." Okay? యేసు ఆ సముద్ర తీరంలో నిలబడి మీరేమైనా చేపలు పట్టారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమీ పట్టలేదు అన్నారు. Cast your net on the right side of the boat. మీ దోణికు కుడి వైపున
వలలు విసరమని ఆయన చెప్పాడు. And they were not able to fill, they were not able to haul it in because of the great number of fish. John 21:6. యోహాను 21:6లో మనం చూసినట్లయితే చేపలు విస్తారంగా పడినందున వాళ్ళు వల లాగలేకపోయారు. There again, the lesson is the same. ఇక్కడ కూడా అదే పాఠం. We toil all night without seeking the Lord's will, because we do our own will. It says in John 21. దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా రాత్రంతా కూడా మేమెంతో ప్రయాసపడ్డాము. ఇక్కడ యోహాను 21లో చెప్పినట్లుగా Peter said, I am going fishing. పేతురు చెప్పాడు ఇక్కడ, నేను చేపలు పట్టుటకు వెళ్తున్నాను. And the other said, we will also come with you. John 21:3. యోహాను 21:3లో మనం చూసినట్లయితే మేము కూడా మీతో వస్తున్నాము అని మిగిలిన వాళ్ళు చెప్పారు. And they went out, వాళ్ళు వెళ్ళారు. doing their own will and caught nothing. వాళ్ళ సొంత చిత్తం చొప్పున వెళ్ళారు, ఏమీ పట్టుకోలేకపోయారు. And a little later, not some hours later, when Jesus comes in the morning, కొన్ని గంటల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఉదయకాలమున వచ్చినప్పుడు, after they come to an end of themselves, very often the Lord has to wait until we come to an end of ourselves. వాళ్ళ సొంత శక్తి క్షీణించిపోయి సొంత శక్తి శూన్యమయ్యే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వేచి ఉన్నాడు. అనేకసార్లు యేసుక్రీస్తు ప్రభువారు మన సొంత శక్తి శూన్యమయ్యే వరకు వేచి ఉంటాడు. And he asks us, have you caught anything with all your labor and you're doing your own will? No. మీ సొంత చిత్తం చొప్పున మీరు ఎంతో ప్రయాసపడ్డారు కదా, మీరేమైనా చేపలు పట్టారా అని ప్రభు అడిగాడు. Look at the quality of your converts. చూడండి, మీరు కొంతమందిని మార్చారు కదా, వాళ్ళ నాణ్యతను చూడండి. They are defeated, they fight with each other, వాళ్ళు ఓడిపోతున్నారు, వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు, they love money, they don't do anything that I've commanded. వాళ్ళు ధనాన్ని ప్రేమిస్తున్నారు, నేను ఆజ్ఞాపించినవి ఏమీ చేయట్లేదు. Is that the type of fish you're going to present to me? అలాంటి చేపలనా మీరు నాకు ఇచ్చేది? The Apostle Paul said he wanted to present to God an offering that was acceptable to God. అపోస్తులైన పౌలు ఏం చెప్పాడంటే దేవునికి ప్రీతికరమైన అర్పణను అర్పించాలని అనుకున్నాడు. Are the type of believers you've converted in your church acceptable to God? మీ సంఘంలో ఉన్న మార్పు చెందిన వాళ్ళు దేవునికి అంగీకారంగా ఉన్నారా? Or they people fight and quarrel with each other? లేక వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకొని తగాదులు పెట్టుకునే వాళ్ళగా ఉన్నారా? How are the married couples in your church? How are the children being brought up in your church? మీ సంఘంలో వివాహమైన వాళ్ళు ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా పెంచబడుతున్నారు? These are the questions. Are they acceptable to God? ఈ ప్రశ్నలను మనం చూసుకోవాలి. వాళ్ళు దేవునికి అంగీకారంగా ఉన్నారా? Paul says in Romans 15, I want them to be acceptable to God. రోమా 15లో పౌలు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలి. So the type of fish that we offer to God, just like, when we invite some important person for a meal ఎవరినైనా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు in our house, we present the best before him. మనకున్న శ్రేష్టమైనవి ఆయనకు అర్పించడానికి ప్రయత్నం చేస్తాం. It's very important also as we present to God, కాబట్టి దేవునికి అర్పించే విషయంలో కూడా మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Paul says in 2 Corinthians chapter 11, he says, I want to present you as a pure virgin to Christ in the final day. 2 కొరింథీ 11లో మనం చూస్తాము, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. 2 Corinthians in chapter 11, he says in verse 2, I want to present you one day as a pure virgin to your husband, Christ. 2 కొరింథీ 11:2 పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మును ప్రదానము చేసి తిని. And that's why I work with you. అందుకే నేను మీతో కలిసి పనిచేస్తున్నాను. I work with you. In Colossians, he says, in Colossians chapter 1, he says, I want to present every man, verse 28, perfect in Christ. కొలస్సీలతో ఈ విధంగా పౌలు చెప్తూ ఉన్నాడు. కొలస్సీ 1:28లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. And to this end, Colossians 1:29, I labor. అందు నిమిత్తము నేను ఎంతో ప్రయాసపడుచున్నాను. So what does it mean to catch fish? దీని అర్థం ఏంటి? చేపలు పట్టడం అంటే అర్థం ఏంటి? To present the best possible fish to our Lord. మన ప్రభువుకు వీలైనంత శ్రేష్టమైన చేపను అర్పించాలి అని. Going out, laboring, working with others, not by ourselves. బయటికి వెళ్ళి ప్రయాసపడటం, ఇతరులతో కలిసి పనిచేయటం ఏదో మన సొంత శక్తితో కాదు. Working with other members of the body of Christ, cooperating, we doing our part, they doing their part. క్రీస్తు శరీరంలోని ఇతర అవయవములతో కలిసి పనిచేయటం, మన పని మనం చేయటం, వాళ్ళ పని వాళ్ళు చేయటం. So that finally we can transport people from the kingdom of earth into the kingdom of heaven. ఆ విధంగా చివరకు మనుషులను మనము ఈ భూ సంబంధమైన ఈ లోక రాజ్యంలో నుండి
పరలోక రాజ్యంలోనికి తీసుకొని రావటం, and present to God an offering that's acceptable to Him. దేవునికి ఆమోదయోగ్యమైన అంగీకారయోగ్యమైన అర్పణగా వారిని క్రీస్తుకు అప్పగించటం. As Paul says in Romans 15, and a pure virgin to be the bride of Christ. అపోస్తులైన పౌలు రోమా 15లో చెప్పినట్లుగా పవిత్రులైన కన్యకగా క్రీస్తుకు అర్పించటం. Let's labor for that, and the way to do it is to follow Jesus Christ. దాని గురించే మనం ప్రయాసపడదాము. అది ఏ విధంగా చేయాలంటే క్రీస్తును వెంబడించడం ద్వారా మాత్రమే. And allow Him to make us like a potter makes a clay into a beautiful vessel. ఒక కుమ్మరి మట్టిని ఏ విధంగా ఒక అందమైన పాత్రగా మలుస్తాడో ఆ విధంగా దేవుడు మనల్ని మలిచేటట్లు మనం అనుమతించాలి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, as we bow before you once again, పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ సన్నిధిలో మేము తలలు వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. we ask you to make us also true fishers of men. మమ్మల్ని కూడా నిజమైన మనుషులను పట్టే జాలరులుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. Who will fulfill your purpose on this earth. ఓ ప్రభా, ఈ భూమి మీద మీ ఉద్దేశాన్ని నెరవేర్చలాగున We humbly ask మేమెంతో దీనముగా వేడుకుంటున్నాం తండ్రి. in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.